నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలో రేణుక వివాహిత శివ యువకుడితో కలిసి ఇద్దరు గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రేణుక 2 సంవత్సరాల క్రితం ముక్కడిగుండం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఏడాది కూతురు ఉంది. పుట్టింటికి ఎల్లూరు గ్రామానికి వచ్చినటువంటి రేణుక శివతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో వీరి కుటుంబాల్లో గతంలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయని, వివాహేతర సంబంధం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. 20 సంవత్సరాలు ఈ అమ్మాయికి ఒక పాప ఉంది. 2 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది. ముఖ్యంగా చెందిన కృష్ణ అనే వ్యక్తికి పెళ్లి చేయడం జరిగింది. అయితే ఒక వారం క్రితం అమ్మాయి హైదరాబాద్లో వాళ్ళ భర్త దగ్గర నుంచి ఇంటికి తల్లిగారైన ఎల్లూరు గ్రామానికి రావడం జరిగింది. ఇందులో క్రమంగా రాత్రి తిని అందరూ పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే అమ్మాయి కనిపించలేదని సమాచారం మేరకు అమ్మాయి తల్లిదండ్రులు, రేణుక యొక్క తల్లిదండ్రులు, గ్రామస్తులందరూ వెతుకుతుండగా 11-10 గంటల సమయంలో ఈ ఎల్లూరు గ్రామ శివారులో కొండ శ్రీనివాసులు అనే యొక్క మామిడి తోట చెట్టుకు వేసుకొని చనిపోయారనే తెలిస్తే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ బాడీని మార్చుకు షిఫ్ట్ చేసి బాడీలని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు పేరు అని చెప్పి మా ఎల్లూరు గ్రామం కొల్లాపూర్ మండలం పెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరాల పాప ఉంది. నిన్న నైటు మార్చెట్టు వేసుకుని చనిపోయారు.